హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఈ వీడియో అయితే స్ట్రేట్ కట్ ప్యాన్ని ఎలా స్టిక్ చేసుకోవాలి వితౌట్ ఎనీ కొలతలు, అంటే మన రిఫరెన్స్ ప్యాన్ని తీసుకొని ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే బిగినర్ ఫ్రెండ్లీ. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఎలా స్టిక్ చేయాలన్నది అయితే నేను చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పాయింట్ టు పాయింట్ ఎవ్రీ సెకండ్ క్లియర్గా వాచ్ చేస్తూ మీరు కూడా స్టిచ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ టైం ఎక్స్పర్ట్స్ అయిపోతారు. లిటరల్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మీరు మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు మీ ప్యాన్ని. సో ఇలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో చాలా ఎక్కువ ఉంది. మీరు కమెంట్ బాక్స్లో కూడా నేను కమెంట్ చేయమని అడిగాను, మీకు ఏమైనా కొత్త కంటెంట్, ఏమైనా వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే. సో ప్లీజ్ కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా కదా. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం ప్యాంట్ క్లాత్ లైక్ బాటమ్ వేర్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని 4 ఫోల్డ్స్ ఇలా నేను చూపించినట్టు చేసుకోండి. సో ఫోల్డెడ్ సైడ్ అయితే నా వైపు పెట్టుకున్నా, అండ్ ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ వైపు పెట్టుకొని ఫోల్డెడ్ సైడ్ వైపు నేను ప్యాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసి సమానంగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డెడ్ వైపు నా ప్యాన్ని ప్లేస్ చేసుకున్నా. సో ఇలా ప్యాన్ని నీట్గా ప్లేస్ చేసుకోండి. సో ఎక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కొలతలు రాకుండా మనం ప్యాన్ ప్లేస్ చేసుకునేటప్పుడే నీట్గా క్లాత్ పైన ప్లేస్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్కేల్ యూజ్ చేస్తున్నా మార్కింగ్ చేసుకోవడానికి. వై బికాజ్ అంటే మనం స్కేల్ తీసుకుంటే మార్కింగ్ లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. సో కటింగ్ అప్పుడు మనకి ఈజీగా వర్క్ అన్నది అయిపోతుంది. స్ట్రైట్గా రాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ తక్కువ కటింగ్ అయ్యి ప్యాంట్ స్ట్రక్చర్ అన్నది ప్రాపర్గా రాదు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హిప్ విడ్త్ అన్నది మార్క్ చేసుకుంటున్నాను. సో నేను ఉన్న హిప్ విడ్త్ కంటే ఇంకా 3-4 ఇంచెస్ ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకున్నా. వై బికాజ్ అన్నది నేను ఇక్కడ ఎలాస్టిక్ ప్లేస్ చేస్తున్నా, నాడలు పెట్టట్లేదు హిప్ దగ్గర. సో ఆ ఎలాస్టిక్ పెట్టేటప్పుడు ఆ క్లాత్ అన్నది దగ్గరకు అవుతుంది, అంటే కుచ్చుల్లాగా ఫామ్ అవుతుంది కదా. సో దానికి ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది. సో నేను ముందే 3-4 ఇంచెస్ క్లాత్ ఇంచెస్ అన్నది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో అట్లనే పైన సో ఎలాస్టిక్ ఈక్వల్గా ఉంటుంది కదా మనకు పైన కింద. సో నేను హిప్ విడ్త్ తీసుకున్న లైన్కి అబౌవ్గా మళ్ళీ ఇంకొంచెం డిస్టెన్స్లో ఎలాస్టిక్ కోసం మార్క్ చేసుకున్నాను. సో అది కూడా సేమ్ దీనికి ప్యారలల్గా అంటే ఈక్వల్గా డ్రా చేసుకుంటున్నా. సో ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ కర్వ్ దగ్గర నేను ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ అన్నది నా హిప్ విడ్త్ వరకు జాయిన్ అయ్యేలాగా ఫస్ట్ ఆ 3-4 ఇంచెస్ లాస్ట్ ఎండింగ్ ఎక్కడ పాయింట్ ఉందో ఆ పాయింట్ ఈ కింద మనం పెట్టుకునే సెంటర్ పాయింట్కి జాయిన్ చేసేలాగా మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ మార్కింగ్స్ అయిపోయాక నెక్స్ట్ కింద నా లెగ్స్ది కూడా ఫస్ట్ మొత్తం స్ట్రెయిట్గా ఎవ్రీథింగ్ మార్క్ చేసుకున్నా. నా ఎగ్జాక్ట్ ప్యాంట్ ఉన్న సైజే ఫస్ట్ నేను మార్కింగ్ చేసుకొని లేటర్ ఆన్ ఎక్స్ట్రాస్ నాకు ఎంత కావాలి, లైక్ క్లాత్ ఇంకా ఎక్స్ట్రా ఇంచెస్ లైక్ 2 ఇంచెస్ తీసుకుంటామా, 1 ఇంచ్ తీసుకుంటామా, 1.5 తీసుకుంటామా అన్నది నా పైన మన పైన డిపెండ్ ఉంటుంది. నాకైతే 1 ఇంచ్ అలా తీసుకుంటాను, 1.5 ఇంచ్. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. సో ఇక్కడ నేను లెగ్స్ మొత్తం మార్క్ చేసుకున్నా, నెక్స్ట్ కింద కూడా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇట్లా మార్క్ చేసుకొని నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సెంటర్ పాయింట్ అని చెప్పాను కదా, అక్కడ మనకి కర్వ్ షేప్ ఎగ్జాక్ట్ మన బ్యాక్ కర్వ్ షేప్ రావడానికి ఫస్ట్ అయితే స్కేల్ ప్లేస్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకున్నాక దాని నుంచి ఒక కర్వ్ షేప్ అన్నది నేను డ్రా చేసుకుంటా. ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నా, మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా నేను ఫస్ట్ ఒక ఎల్ షేప్ లాగా డ్రా చేసుకొని దాంట్లో కర్వ్ లాగా డ్రా చేసుకుంటున్నా. సేమ్ మన అండర్ ఆర్మ్స్కి ఫస్ట్ ఎల్ షేప్ లాగా డ్రా చేసుకుని దాంట్లో కర్వ్ ఎట్లా తీసుకుంటామో, నెక్ షేప్స్ ఎలా ఎల్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఎల్ షేప్ తీసుకొని కర్వ్ అయితే డ్రా చేసేసుకున్నా. సో అదే కర్వ్ని నాకు ఇక్కడ కనిపించేలాగా మంచిగా మార్క్ చేసుకుంటున్నా. సో నేను ఇక్కడ ప్రాసెస్ అయితే ఎవ్రీథింగ్ చేసేటప్పుడు కూడా విత్ మై హ్యాండ్స్ ఎవ్రీథింగ్ నేను ఇలా మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఎంత లైక్ ఏమైనా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకున్నా అన్నది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నా వీడియోలో విత్ మై హ్యాండ్స్. సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు టేప్లో లైక్
2 ఇంచెస్ ఆర్ 1.5, 1 ఇంచ్ మన ఇష్టం. మనం ఎక్స్ట్రాస్ ఎంతైనా తీసుకోవచ్చు. 2 ఇంచెస్ అది 1.5 1 అన్నది మన ఇష్టం. నేను ఇక్కడైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకొని దాన్ని కూడా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మన ఇష్టం 1.5 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు, డిపెండ్ అపాన్ అస్. సో ఇట్లా 1 ఇంచ్ తీసుకున్నా కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటమ్ వరకు నేను మార్క్ చేసుకుంటున్నా ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రాని. సో మీకైతే వీడియో డీటెయిల్గా ప్యాంట్ బాగా స్టిచ్ చేసుకోవాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్నది కూడా మీకు అర్థం అవ్వచ్చు. ఇంతగా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే వీడియో స్కిప్ చేస్తే మనకి ఎక్కడో ఒక బిట్ మిస్ అయిపోతే ప్యాంట్ అన్నది ప్రాపర్గా రాదు. సో నా మార్కింగ్స్ అన్నది నేను ఇక్కడ జూమ్ యాంగిల్లో మీకు ఎవ్రీథింగ్ ఎట్లా మార్క్ చేసుకున్నా అన్నది కూడా చూపిస్తున్నా. సో మనకి వన్స్ ఒక్కసారి కుట్టినామంటే నెక్స్ట్ టైం నుంచి ఈజీగా అయిపోతుంది, జల్దీ జరిపోతుంది ప్రాసెస్ అన్నది. సో నాకు ఇక్కడ కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు మార్కింగ్. నెక్స్ట్ ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని అయితే మనము కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఎక్స్ట్రాస్ ఇంక్లూడ్ చేసి మనం కట్ చేస్తాం కాబట్టి సో అదే విధంగా నేను ఇక్కడ కటింగ్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నా. సో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎవ్రీథింగ్ లైక్ పెప్లమ్ టాప్స్, ఫ్రాక్స్, కట్ టాప్స్, చిన్నపిల్లలకి డిజైనర్ వేర్ ఫ్రాక్స్ కూడా నేను వీడియోస్ పెడుతున్నా. అండ్ ఇప్పుడు కొత్తగా ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి వితౌట్ మనకి ఎటువంటి కొలతలు లేకుండా రిఫరెన్స్ది యూజ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈజీగా అర్థమయ్యేలాగా కూడా మీకు పెడుతున్నా. సో ప్రీవియస్ వీడియోస్లో చూస్తే కట్ టాప్స్ కొలతలు లేకుండా రిఫరెన్స్ టాప్ యూజ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్యాంటు కూడా అలానే మనం 3 పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు క్లాత్ తెచ్చుకొని. సో ఇక్కడ చూసారు కదా నేను ఇప్పుడు 4 ఫోల్డ్స్ చేసుకున్న ప్యాంట్ క్లాత్ని ఇట్లా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే మన స్ట్రక్చర్ అయితే ఇట్లా వచ్చింది ఓవరాల్. సో నేనైతే సపరేట్ చేసుకున్న ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ని అయితే సపరేట్ చేసుకొని ఒకదానిపైన ఇంకొకటి ప్లేస్ చేసుకున్నా. సో నీట్గా స్ట్రైట్గా ఒకదాని మీద ఒకటి స్ట్రైట్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకోండి. ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ మనకి ప్రాపర్గా స్టిచ్చింగ్ అప్పుడు రాదు. సో ఇక్కడ చూసారు కదా మనకి ఏదైతే కర్వ్ షేప్ ఉందో అక్కడ నేను స్టిచ్చింగ్ 2 జాయిన్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని. సో ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ప్యాంట్ క్లాత్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్. సో మనకి మెయిన్ సైడ్స్ అన్నది ఫేస్ టు ఫేస్ ఉండాలి. ఉల్టావి అన్నది పైన సైడ్ కింద సైడ్ వస్తుంది. మన ఈ కర్వ్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ మనం అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాం మిడిల్ పోర్షన్కి. సో ఇక్కడ ఏదైతే కర్వ్ లైక్ మనకి రైట్ సైడ్ ఒక కర్వ్ ఉండే, లెఫ్ట్ సైడ్ ఒక కర్వ్ ఉండే, సో ఆ బోత్ని మనం కర్వ్ షేప్ దగ్గరనే స్టిచ్ చేసుకోవాలి. లైక్ టాప్ ఆఫ్ ది విడ్త్ నుంచి ఆ కర్వ్ షేప్ వరకు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను నేను. లైక్ 2 సైడ్స్ మనకు కర్వ్ షేప్ ఉంది కాబట్టి 2 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ని అటాచ్ చేస్తే మనం దాన్ని తీస్తే అది మిడిల్ పోర్షన్ లాగా వస్తుంది. సో ఇక్కడ నేను స్టిచ్ చేసుకునేటప్పుడు సింగిల్ కుట్టు కాకుండా కుట్టు పక్కన ఇంకొక కుట్టు కూడా వేసుకుంటున్నాను. సో ఇట్లా మీరు చూడొచ్చు. స్టిచ్ చేసుకున్నాక మన అవుట్పుట్ అయితే ఇది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా. 2 సైడ్స్ నేను స్టిచ్ చేసుకున్నాను. సో 2 సైడ్స్ మనకి ఇట్లా వస్తుంది, చూసారు కదా. సో ఇది సో స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకి స్టిచ్ చేసుకున్న పార్ట్స్ బోత్ అయితే మిడిల్లోకి వచ్చేలాగా మనం క్లాత్ని సెట్ చేసుకుంటాం. అంటే సేమ్ ప్యాంట్ షేప్ వచ్చేలాగా నేను ఇప్పుడు ఈ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. సో ఇలా మనం ఎగ్జాక్ట్ మనం స్టిచ్ చేసుకున్న ఆ కర్వ్ షేప్ అన్నది మిడిల్లోకి వచ్చేలాగా 2 సైడ్లది మిడిల్లోకి వచ్చేలాగా నేను ఇట్లా సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను సైడ్స్ ఆఫ్ ద లెగ్ పార్ట్ కూడా లెగ్ స్టిచ్ చేసుకుంటా. ఓపెన్ సైడ్ ఏదైతుందో దాన్ని కూడా స్టిచ్ చేస్తా. సో అదే చూపిస్తున్నా. స్టిచ్ చేసుకునే ముందు మనం దీన్ని ప్రాపర్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
అంటే పైన క్లాత్ కింద క్లాత్ సమానం ఉండేలాగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాటమ్ ఆఫ్ ద లెగ్ని 1 ఆర్ 2 ఫోల్డ్స్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను. సో ఇది మనకి షేప్ కదా ప్యాంట్. సో అది రావడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాటమ్ని 2 ఫోల్డ్స్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నా. ఇది నేను ఓన్లీ 1 లెగ్కే చేస్తున్నా అనుకోకండి. 2 లెగ్స్కి బాటమ్ 2 టైమ్స్ లైక్ 2 ఫోల్డ్స్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే నేను చేస్తున్నా. సో మీరు కూడా అట్లనే ఫాలో అవ్వండి, అవుట్పుట్ మంచిగా వస్తుంది. సో గాయ్స్ కమెంట్లో అయితే మీకు ఏం కావాలన్నది ట్రై టు కమెంట్. నేను ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అని అనుకోకండి. సో మన ఛానల్లో మంచి యూనిక్ కంటెంట్ అయితే ఉంది. మీరు ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తే మనం కూడా మంచి మంచి కంటెంట్ ఇంకా పెట్టడానికి లైక్ మాకు కూడా జోష్ వస్తుంది. సో ప్రెజెంట్ అయితే 1K అయ్యింది. ఆ 1K కాస్త 2K 3K 10K 100K దాకా మీరే తీసుకెళ్ళాలి. అదంతా మీరు ఇచ్చే సపోర్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనమైతే మంచి యూస్ఫుల్ కంటెంట్, బిగినర్ ఫ్రెండ్లీ కంటెంట్, ఈజీగా నేర్చుకునే కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నా. అంటే అంత టఫ్గా స్టిచ్చింగ్ ప్రాసెస్ ఉండకుండా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, దట్టు బెస్ట్ అవుట్పుట్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నదైతే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్న కంటెంట్ని మీరు కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే మనం ఎప్పుడు వీడియో పెట్టినా ఇమీడియట్గా మీకు వచ్చేస్తాం. సో నేను ఈ మాటల్లో పడి ఇక్కడ ప్రాసెస్ చెప్పడం మర్చిపోతున్నాను. సో ఇక్కడైతే బాటమ్ స్టిచ్ చేసినాక సైడ్ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఉంటుంది కదా, వాటిని ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకొని ఏదైతే మనం కట్ చేసిన వైపు ఉంటుందో అటువైపు ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తున్నా. ఎందుకు ఇట్లా స్టిచ్ చేస్తున్నా అని అనుకోవచ్చు. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ అటాచ్ చేస్తున్నప్పుడే డైరెక్ట్ స్టిచ్ చేసుకోకుండా 2 ఫోల్డ్స్ స్టిచ్ చేసి వేసుకుంటున్నా. బికాజ్ థ్రెడ్ అన్నది బయటకు రాకుండా. ఇప్పుడు ఫోల్డ్స్ చేయకుండా డైరెక్ట్ సింగిల్ స్టిచ్ చేస్తే మనకి థ్రెడ్ అన్నది బయటకు వచ్చేస్తుంది. మనం స్టిచ్ చేసిన ప్యాంట్ ఈజీగా ఖరాబ్ అవుతుంది. సో మనం ఇట్లా 2 ఫోల్డ్స్ స్టిచ్ చేసేటప్పుడే ఇట్లా 2 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తే ప్యాంట్ అన్నది నీట్గా వస్తుంది. అందుకే ఎక్స్ట్రాస్ ఎందుకు తీసుకుంటామంటే ఇట్లా స్టిచ్చింగ్ అప్పుడు మనకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అట్లా నేను ఒకవైపు అండ్ లైక్ బాటమ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకో వైపు బాటమ్ వరకు ఇట్లా ఫోల్డ్స్ చేసుకుంటూ నీట్గా ప్రాపర్గా స్టిచ్ చేసుకుంటున్నాం. మీరు వీడియోలో ఇంకా క్లియర్గా చూడొచ్చు. సో నేనేం చెప్తున్నాను మీకు, లైక్ మన ఛానల్ని ఇంకెవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి రికమెండ్ చేయండి. వన్స్ వాళ్ళకి నచ్చితే వాళ్ళే తెలిసిపోతుంది మనది ఎంత బిగినర్ ఫ్రెండ్లీలా ఉందో కంటెంట్ అన్నది. సో ఇక్కడ అవుట్పుట్ అయితే చూస్తున్నారు కదా. సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ బాటమ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు హిప్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. సో నేను ఇక్కడ ఎలాస్టిక్ అయితే తీసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఎలాస్టిక్ సైజు వెస్ట్ సైజ్ బోత్ లైక్ మెన్షన్ చేస్తున్నా టెక్స్ట్లో కూడా. సో ఇక్కడ టేప్ యూజ్ చేసి నేను తీసుకున్న ఎలాస్టిక్ సైజ్ ఎంత అన్నది కూడా, యాక్చువల్లీ నా వెస్ట్ సైజ్ అన్నది 32. సో 32 - 2 చేస్తే 30. సో మనం ఎలాస్టిక్ ఎప్పుడైనా మన ఉన్న ఎగ్జాక్ట్ సైజ్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. అప్పుడు మన హిప్కి ప్రాపర్గా ఫిట్ అవుతుంది. మనం ఉన్న సైజ్ కన్నా ఎలాస్టిక్ ఎక్కువ తీసుకుంటే వేసుకునేటప్పుడు లూజ్ అయిపోతుంది. సో అందుకే నేను ఇక్కడ 32 ఉంటే 30 తీసుకుంటున్నా సైజు. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్లేస్ చేయాలి అన్నది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా. సో నేను చెప్పాను కదా ఇందాక ఎక్స్ట్రా నేను తీసుకున్న హిప్ విడ్త్ కంటే పైన ఇంకొక లైన్ డ్రా చేసుకుంటా ఎందుకు అని అనుకున్నారు కదా. సో ఇక్కడ మనం ప్లేస్ చేసేటప్పుడు ఎలాస్టిక్ సైజ్ అన్నది నేను డబల్గా మెన్షన్ చేసుకొని తీసుకున్నా. సో అందులో మధ్యలో పెట్టేటప్పుడు మనకి ఫోల్డ్ చేసుకొని పెట్టేటప్పుడు నీట్గా సరిపోయేలా ఉండాలి, బయటికి ఎక్కువ తక్కువ కాకుండా. సో ఇట్లా మనం ఎలాస్టిక్ సైజ్ అన్నది అక్కడ చూసుకొని ఫోల్డ్ చేసుకొని లైక్ ఓవరాల్ హిప్ అంతా నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఇక్కడ.
ఇందాక నేను అదే చూపిస్తున్నాను మీకు, ఎలాస్టిక్ అక్కడ పెట్టి ఇంత ఉంది నా ఎలాస్టిక్ సైజు. సో ఎగ్జాక్ట్ దానికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇలా స్టిచ్చింగ్ చేసినాక దీంట్లోకి మనం ఎలాస్టిక్ అన్నది ఇన్సర్ట్ చేస్తాం. ఆ ప్రాసెస్ కూడా ఎలా అన్నది కూడా నేను ప్రాపర్గా మెన్షన్ చేసి చెప్తాను. సో ఇక్కడ నేను ఎలాస్టిక్ది కూడా ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కొంచెం కింద 1 ఫోల్డ్ ఉన్న ఫోల్డ్ కంటే 1 ఫోల్డ్ కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఆ థ్రెడ్ అన్నది బయట రాకుండా. సో ఇప్పుడు ఎలాస్టిక్ ఉంది కదా, దాన్ని ఎలా దీంట్లోకి పెట్టుకుంటాం. ఒక కాంట తీసుకొని ఒక్క దగ్గర నేను ఇట్లా కొంచెం కింద ఓపెన్ పెట్టుకున్నా. ఆ ఓపెన్ పెట్టుకున్న దగ్గర నుంచి ఎలాస్టిక్ అన్నది స్లోగా ఇట్లా మన కుట్టుకున్న ఆ చుట్టూ విడుతు దానిలోకి మనం ఈ ఎలాస్టిక్ అన్నది స్లోగా ఎక్కిస్తాం. అంటే సింపుల్ నాడలు ఎక్కిస్తాంలా అట్లనే ఎక్కిస్తాం. ప్యాంట్లకు కానీ లంగాలకు కానీ నాడలు ఎక్కిస్తాం కదా, ఇది కూడా సేమ్ అంతే. మెల్లగా నాడ ఎక్కించినట్టే నేను ఈ ఎలాస్టిక్ని కూడా ఎక్కిస్తున్నా. సో మీకు ప్రాసెస్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పిన దానికంటే. సో ఇట్లా మెల్లగా ఒక్క వైపు నుంచి స్టార్ట్ చేసి ఇంకొక వైపు వరకు నేను ఎలాస్టిక్ అన్నది ఎక్కించిన. సో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఆ ఎలాస్టిక్ 2 సైడ్స్ నుంచి వచ్చింది కదా, అది అటాచ్ చేసుకుంటున్నా. ఇక్కడ స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకుంటున్నా. సో మీకు ఇంకా ఏమైనా డిజైనర్ వేర్ ఫ్రాక్స్ కానీ ఏమైనా కొత్తగా మీరు ఇంకా మీ ఇంట్లో పిల్లలకు కానీ మీ సిస్టర్ ఇన్‌లా వాళ్ళ డాటర్స్కి కానీ లేదంటే మీ బ్రదర్స్ డాటర్స్కి కానీ ఎవరికైనా మీరు ఇంకా ట్రై చేయాలి అనుకుంటే చిన్న పిల్లల ఫ్రాక్స్ ఐడియాస్ ఏమైనా కావాలంటే, టిప్స్ ఏమైనా కావాలంటే, ఏది ఎలా స్టిచ్ చేయాలన్నది కావాలంటే నేను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము, వీడియోస్ కూడా పెడతాము. సో నాడలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని కూడా కొంతమందికి తెలీదు. అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా పెట్టండి, విల్ ట్రై టు పోస్ట్ ద వీడియోస్. మీరు కమెంట్ చేస్తే పక్కా మేము మీకోసం వీడియోస్ ఎట్లయినా టైం తీసుకొని పోస్ట్ చేస్తాము. మేము మీకు ఇచ్చే వాల్యూ అది. సో మన ఛానల్ని మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మీరు ఏది అడిగితే అది మేము కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మనకు ఒక దగ్గర ఓపెన్ పెట్టానని చెప్పాను కదా, సో అక్కడ కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ అదే స్టిచ్ చేసుకుంటున్నా, చూపిస్తున్నా మీకు. అక్కడ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. సో నేను అందుకే సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తున్నా అంటే, వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా. మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. ప్రతి ఒక్కటి ఎలా చేయాలన్నది మేము పోస్ట్ చేస్తాం. చిన్న డౌట్ అయినా సరే వి ట్రై టు పోస్ట్ ఇట్. సో మీరు ఇక్కడైతే మన ప్యాంట్ ఎలా వచ్చిందన్నది అవుట్పుట్ అయితే చూడొచ్చు. సో ఇదైతే వితిన్ హాఫ్ అన్ అవర్లో ఈజీగా కట్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం, లైక్ చేయడం, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎలా ఉందన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.